ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ను కూడా విచారిస్తున్నారు అధికారులు. రాధాకిషన్తో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లును విచారిస్తోంది దర్యాప్తు బృందం. ప్రణీత్ రావుపై ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా వెళ్లిపోయారు రాధాకిషన్ రావు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్కు వచ్చారు రాధాకిషన్. రాధాకిషన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రభాకర్ రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో రాధాకిషన్ గట్టుమల్లు కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసులో ప్రణీత్ రావు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ను కూడా విచారిస్తున్నారు అధికారులు. రాధాకిషన్తో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లును కూడా విచారిస్తోంది దర్యాప్తు బృందం. ప్రణీత్ రావుపై ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా వెళ్లిపోయారు రాధాకిషన్ రావు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్కు వచ్చారు రాధాకిషన్. రాధాకిషన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ప్రభాకర్ రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో రాధాకిషన్ గట్టుమల్లు కీలక పాత్ర పోషించినట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసులో ప్రణీత్ రావు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కిరణ్? రఫీ, ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో లండన్కు వెళ్లిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారులు విచారిస్తున్నారు. ఇతనితో పాటుగా గతంలో హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేసిన మల్లు ఎవరైతే ఉన్నారో ఆ టాస్క్ ఫోర్స్ సీఐని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఇక ఇందులో భాగంగా పరిశీలిస్తే ప్రణీత్ రావు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తంగా ముగ్గురిని విచారణ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. 2వ ఫ్లోర్లో వీరిని ఇంటరాగేషన్ చేస్తా ఉన్నారు ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి. ప్రణీత్ రావు చాలా కీలకమైన సమాచారం ఇచ్చాడు. తన పై స్థాయి అధికారులకు సంబంధించిన డేటా ఏవైతే ఫోన్ కాల్స్ అలాగే ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పై స్థాయి అధికారులు ఇచ్చిన సూచనల మేరకు నేను ట్యాంపింగ్ చేశాను. ట్యాంపింగ్ చేయడానికి గల ప్రధాన కారణాలు, అలాగే గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హవాలా దందా కొనసాగించేవారు, ఫార్మా కంపెనీల యజమానులు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే బిల్డర్స్, వీరందరికీ కూడా పార్టీలకు అతీతంగా వీరంతా కూడా చాలా వరకు ఫోన్స్ అన్ని కూడా ట్యాంపింగ్ చేశామనేది ప్రణీత్ రావు స్టేట్మెంట్. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం దర్యాప్తు అధికారులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా అనేక సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రఫీ, ప్రస్తుతం అయితే రాధాకిషన్ రావును మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గడిచిన 2-3 గంటలుగా అతన్ని విచారిస్తా ఉన్నారు. విచారించిన క్రమంలో గట్టుమల్లు, ఇతను టాస్క్ ఫోర్స్ సీఐగా పనిచేశారు, గట్టుమల్లును, రాధాకిషన్ రావును అలాగే ప్రణీత్ రావుకు సంబంధించిన డ్రైవర్ను ముగ్గురును అయితే అదుపులోకి తీసుకొని విచారణ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పరిశీలిస్తే ముగ్గురు ఏసీపీ స్థాయి అధికారులు విచారణలో పాల్గొన్నారు. వీరు కూడా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో వారిని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. ఇందులో సైబర్ క్రైమ్ సంబంధించి శ్రీధర్ ఏసీపీ, అలాగే జుబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, అలాగే కేఎస్ రావు ఇంటెలిజెన్స్ సంబంధించి అడిషనల్ ఎస్పీ, ముగ్గురు అధికారులు ఈ ముగ్గురిని విచారిస్తున్నారు. విచారణలో పరిశీలిస్తే రాధాకిషన్ రావు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా, అలాగే అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, అలాగే అక్రమాలకు పాల్పడ్డాడు, చాలా మందిని వ్యాపారులను అలాగే హవాలా మార్గంలో తరలిస్తున్న డబ్బును ఎవరైతే ఉన్నారో హవాలా నిర్వహించే వ్యక్తులే కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా కంపెనీల యజమానులు, రియల్ ఎస్టేట్ సంబంధించిన బిల్డర్స్, వీరందరినీ కూడా బెదిరించారనేది ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణ కూడా నిజం బలం చేకూరుస్తూ కూడా అనేక వాస్తవాలు వెలుగు చూశాయి. మనం చూడొచ్చు, గతంలో కూడా నేరుగా రఘునందన్, బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే రఘునందన్
డీజీపీని కలిశాడు, అలాగే మరొక ఎమ్మెల్యే కూడా డీజీపీని కలిశాడు. తమ ఫోన్ నెంబర్స్ తమతో పాటుగా కొంతమంది బంధువులై కుటుంబ సభ్యులై వారికి కూడా సన్నిహితులంగా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా వీరు ఫోన్ ట్యాంపింగ్ చేశారు. ఈ కేసులో చాలా పారదర్శకంగా దర్యాప్తు చేయాలి. అలాగే దీని వెనుక ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కావచ్చు, అలాగే వారిని కూడా ప్రజల ముందు ఉంచాలనేది వారి ప్రధాన డిమాండ్. అయితే రాధాకిషన్ రావు ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అతను లండన్ వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసులు కూడా లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రము హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వచ్చిన సంగతి కూడా దర్యాప్తు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన క్రమంలో రాధాకిషన్ రావును పోలీసులు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు గడిచిన కొద్ది గంటలుగా. అలాగే గట్టుమల్లును కూడా విచారిస్తున్నారు. గట్టుమల్లు రాధాకిషన్ రావు సంబంధించి డీసీపీగా ఉన్నప్పుడు గట్టుమల్లు కూడా వెస్ట్ జోన్ సీఏగా పనిచేశారు. ఇతను కూడా కొన్ని నెంబర్స్ ని ట్యాంపింగ్ చేయడమే కావచ్చు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఫోన్ నెంబర్స్ కి సంబంధించి లొకేషన్స్ కూడా షేర్ చేశారనేది పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు. ఆ ఆధారాలను బేస్ చేసుకొని ఏ విధంగా వీరు ఎవరి ద్వారా ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలన్నింటినీ కూడా గత ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా విపక్ష నేతల సంబంధించి అడ్డుకట్ట వేసే విధంగా ఏ విధంగా వ్యవహరించారు, అలాగే వాటి డివైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏవి, అలాగే డాక్యుమెంట్స్కి సంబంధించి లాంగర్ రూమ్లో ఏ విధంగా వీటిని భద్రపరిచారు, తర్వాత వాటిని ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు, వాటిని ధ్వంసం చేశారు, ధ్వంసం చేసిన తర్వాత ఏ విధంగా వాటిని పారేశారు. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా విచారణ స్థాయి అధికారులు వీరిని ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే వారి నుంచి సమాధానాలు కూడా సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు పైన గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు, పాల్పడ్డారు, బెదిరించిన తర్వాత అక్రమంగా ఆస్తులు సంపాదించారు, ఆస్తులు కూడా కట్టుకున్నారనేది కూడా ఆరోపణ. అయితే ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలోనే రాధాకిషన్ రావు అక్రమ ఆస్తులు కూడా కట్టుకున్నారా, అలాగే అతను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, అలాగే అక్రమాలకు ఏ విధంగా పాల్పడ్డారు, ఇతని టీం ఎవరున్నారు, అలాగే భుజంగరావుకు, తిరుపతన్నకు, ప్రణీత్ రావుకు, రాధాకిషన్ రావుకు ఉన్న మధ్య లింక్ ఏంటి, అలాగే మాజీ డీజీ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాధాకిషన్ ద్వారా ప్రణీత్ రావుకు వెళ్ళడం, ప్రణీత్ రావు నుంచి ఇటు భుజంగరావు, తిరుపతన్న నుంచి కూడా ప్రణీత్ రావుకి నెంబర్స్ రావడం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పై స్థాయి అధికారులకు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి వీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగే విపక్ష నేత ముఖ్య నేతగా ఎవరైతే ఉన్నారో వారి ఇంటి సమీపంలో కూడా సర్వర్లను ఏర్పాటు చేసే విషయంలో వీరు ఏ విధంగా సహకరించారు, అలాగే సర్వర్లను ఏ విధంగా రూట్ చేశారు, అలాగే సబ్ సర్వర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఫోన్ ట్యాంపింగ్ ఏ విధంగా పాల్పడ్డారు అనేది ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంటరాగేషన్లో భాగంగా వీరి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో రాధాకిషన్ రావు పైన కూడా స్టార్టింగ్ నుంచి ఈ కేసు అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇతని చుట్టే తిరిగింది. ప్రభాకర్ రావు తర్వాత రాధాకిషన్ ఏటుగా చాలా కీలకంగా వ్యవహరించారు ఈ కేసులో అనేది ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఆధారంగా అతన్ని ఆధారాలతో సహా అతని వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో అతని ప్రమేయం ఎంతవరకు ఉంది, అలాగే అతని ఎస్టాబ్లిష్మెంట్ ఎంతవరకు ఉంది అనేది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆధారాలతో రాధాకిషన్ రావుని అరెస్ట్ నిర్ధారించిన తర్వాత రిమాండ్ తరలించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే రాధాకిషన్ రావుకు అలాగే మల్లు రవికి ఈ ఇద్దరి మధ్యలో కూడా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారు, గత ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా వారు ఎక్కడైతే గత ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేశారు, ఈ అంశాలపైన కూడా ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే ప్రణీత్ రావుకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ మూవ్మెంట్ అంతా కూడా అతని డ్రైవర్ కి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ డ్రైవర్ కి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రణీత్ రావు డ్రైవర్ ని కూడా పంజగుట్ట పోలీసు దర్యాప్తు అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని యొక్క మూవ్మెంట్ స్టార్టింగ్ నుంచి అంటే ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మినిట్ టు మినిట్ ప్రణీత్ రావు యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, అతను ఎవరెవరిని కలిశాడు, అతను ఏం మాట్లాడాడు, అలాగే ప్రణీత్ రావును లీడ్ చేసింది డ్రైవర్ కాబట్టి అతని ఎస్టాబ్లిష్మెంట్ ఎంతవరకు ఉంది, అతని ప్రమేయం ఏ విధంగా ఉంది, ప్రణీత్ రావు ఎవరెవరిని బయట ప్రైవేట్ వ్యక్తులను కలిశాడు, అలాగే అతనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఈ విధంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని విషయానికి వస్తే కూడా మరొక ఇద్దరు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కూడా అమెరికా వెళ్ళాడు, అమెరికాకు వెళ్లి 6 నెలల తర్వాత వస్తానని చెప్పి ఒక అధికారితో కూడా టచ్ లోకి వచ్చారు. మరొక ఛానల్ ఎండి కూడా ప్రస్తుతం అతను నైజీరియాకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అతను కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా జూబ్లీ హిల్స్ అలాగే మరికొన్ని ప్రాంతాలలో వీరు అక్కడ ఎక్విప్మెంట్ అమర్చి
సర్వర్ల ద్వారా ఏ విధంగా ఒక విపక్ష నేతకు సంబంధించి అంటే గత ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులై వాళ్ళ సన్నిహితులై వాళ్ళ స్నేహితుల మూమెంట్స్ అన్ని కూడా ఏ విధంగా ట్యాంపింగ్ చేశారు, ట్యాంపింగ్ చేసిన తర్వాత ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది ప్రస్తుతం వీరి ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. ఇక అంతటి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వీరిని కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వారిని అరెస్ట్ తరలించే అవకాశం ఉంటుంది. ఇక రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. గడిచిన కొద్ది గంటల నుంచి రాధాకిషన్ రావుకు ప్రణీత్ రావుకు మధ్యలో ఉన్న సంబంధం, అలాగే వీరి మధ్యలో ఉన్న ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎన్ని నెంబర్స్ వీరు ట్యాంపింగ్ చేశారో, ఆ ట్యాంపింగ్ చేసిన తర్వాత ఎవరికి చిక్కకుండా ఏ విధంగా ఎస్కేప్ అయ్యేలా వీరు ప్రయత్నం చేశారు, అలాగే ఈ ప్లాన్ ని ఏ విధంగా ప్లాన్ ని అమలు చేశారు, ఇదంతా కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ స్థాయి అధికారులు వీరిని ప్రశ్నిస్తా ఉన్నారు. గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే అనేక సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి, కీలక విషయాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఓవరాల్ గా రాధాకిషన్ రావు, మల్లు రవిని, అలాగే ప్రణీత్ రావు డ్రైవర్ ముగ్గురిని కూడా గడిచిన కొద్ది గంటల నుంచి విచారిస్తా ఉన్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రైట్, అది వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో రాధాకిషన్, గట్టుమల్లు కీలక పాత్ర పోషించినట్లు కూడా తెలుస్తోంది. ఈ కేసులో ప్రణీత్ రావు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.